అందరికీ నమస్కారం అండి. నేను మీ సుహాస్ని. ఇక్కడ ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముఖ్యంగా పశువులు ఉన్న వాళ్ళు, నా చిన్నప్పటి నుంచి అయితే మా నాన్న ఏ పశువులు నమ్మినట్లు అలాగే ఎరువు నమ్మినట్లు అయితే నేను చూడలేదు. ఏంటంటే ఎరువు సంబంధించి అయితే ఒక ఎకరా గడ్డి తీసుకుంటే 2 ట్రక్కులు ఎరువు ఇవ్వడం, లేదంటే కొన్నిసార్లు వాళ్ళు 2 ట్రక్కులు అన్నది కూడా ఇంకొకసారి మాకు ఇవ్వలేదని చెప్పి కూడా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా జరిగేది. కానీ ఇక్కడ చూసినట్లయితే అది ఎరువు సంబంధించి పెద్ద విషయం కాదు. పశువుల విషయానికి వచ్చినప్పుడు కూడా కొద్దిగా బాధ వేస్తుంది. ఏంటంటే మా నాన్న అంటే లక్ష్మి ఈవెనైతే మేము బయట నుంచి కొనుక్కొచ్చుకున్నాము. ఇది నా చిన్నప్పుడు పూజ చేసుకోవాలని చెప్పేసి ఆవు కావాలని అడిగితే మా నాన్న తీసుకొచ్చారు. ఇంకా అప్పటి నుంచి మన దగ్గర దోళ్ళు పెట్టడం, అలా దోళ్ళు పెద్ద అవ్వడం అక్కకి నాకు కూడా ఇచ్చారనమాట. తర్వాత వచ్చేసి వీడికి సంబంధించి ఒక విషయం అయితే చెప్పాలి. ఇప్పుడు వీడైతే నాన్న పొడవడానికైతే వస్తున్నాడు. ముఖ్యంగా ఆవుల మీదకి అలా ఇప్పినప్పుడు ఏంటంటే నాన్నకి అసలుకైతే మాట వింటలేదు. అలాగే వరికోతలు అయిపోయిన తర్వాత ఇంకా బయట పొలానికి తోలుకెళ్ళినా కూడా పొడవడానికి వస్తాడని చెప్పేసి ఇంకొద్దులే అమ్మేసి వేరే తీసుకుందాం అనేసి ఇక్కడైతే అమ్మడం జరిగింది. ఇక్కడ దీన్ని ఎంతకు అమ్మాడంటే 30,000 రూపాయలకు అమ్మారు. ఆ 30,000 రూపాయలకైతే ఇది చాలా తక్కువ అమౌంట్. 60,000-70,000 రూపాయల దాకా కూడా రేటుకి వస్తే ఇవ్వలేదు. అంటే మా నాన్న చిన్నప్పటి నుంచి పెంచుకున్న, అంటే మన ఇంటి పుట్టిందనమాట ఇది. అమ్మడం ఇష్టం లేక ఉంచుకుందాం అని చెప్పేసి ఉంచుకున్నారు. కానీ ఇదేమైందంటే కొద్దిగా బలం ఎక్కువైపోయి పొడవడానికి తిరగబడుతుంది అనేసి మొన్న కూడా ఒకసారి పొడవడానికి వచ్చింది. కాస్త భయపడ్డాడు. నాన్న కాలు కూడా సరిగ్గా బాగాలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడైతే నాకు చెప్పా పెట్టకుండానే వేరే వాళ్ళు వచ్చారు. సడన్గా అయితే అమ్మేశారు. ఇంకా దీన్ని చూసి వచ్చారు. వాళ్ళకి సంబంధించిన దగ్గర చూస్తే ఇది 28,000 రూపాయలు చెప్పారు. ఆటో ఛార్జ్ వచ్చేసి ఒక 1,500, మొత్తం కలిపి మనకు వచ్చిన 30,000 రూపాయల్లో మిగిలింది ఒక 350 రూపాయలు. అంటే 500 మిగిలాలి. కానీ 150 రూపాయలు ఇది ఆటో ఎక్కించిన అతనికైతే ఇచ్చారు. మన నందీశ్వరుని తీసుకున్న వాళ్ళ దగ్గర తీసుకున్నాము వీడు సోమవారం వచ్చాడు కాబట్టి మా చిన్ను సాంబా అని పేరు పెడదాం అని చెప్పి స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళింది. మా నాన్నకైతే నందీశ్వరుని నమ్మడం అసలు ఇష్టం లేదు. దాన్ని అలాగే ఉంచుకోవాలని చూసాడు. రైస్ మిల్ దగ్గరికి వెళ్తాడు. అలాగే నాన్నకి గడ్డికి సంబంధించి చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాడు. కానీ వాడు బాగానే ఉన్నాడు. ఎందుకు పొడవడానికి మొదలు పెట్టాడు అర్థం కాలేదు. ఇంకా పొడొస్తుంది ఇంకొద్దులు అని చెప్పేసి అమ్మేసి సడన్గా వచ్చారు. వాళ్ళు కూడా రేటు తక్కువ అని చెప్పేసి సడన్గా తీసేసుకున్నారు. అంటే వాళ్ళకి అన్ని విషయాలు చెప్పాం. అంటే ఇట్లా ఆవులు వచ్చినప్పుడు ఆవుల మీదకి వెళ్ళినప్పుడు పొడుస్తుందని చెప్పాము. వాళ్ళు ఏంటంటే మాకు పని వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి తీసుకున్నారు. 30,000 తీసుకున్నారు. ఇది వాళ్ళ దగ్గర తీసుకుని ఇది వచ్చి 28,000 రూపాయలు పడింది. 1,500 ఆటో ఛార్జ్ ఎక్కించిన దానికి ఒక 150, ఇంకా 350 రూపాయలు మిగిలింది. ఇలా అయితే